డీటెయిల్ చూస్తే కాసేపట్లో భారత్ పాకిస్తాన్ల మధ్య డీజీఎంఓల చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల డీజీఎంఓలు హాట్ లైన్లో చర్చించనున్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై భారత్ నిలదీయనుంది. పాకిస్తాన్ ఫేక్ ప్రచారంపైన భారత్ నిలదీసే ఛాన్స్ ఉంది. భారత్ పెట్టే డిమాండ్స్ పైనే ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్కు టెర్రరిస్టులతో ఉన్న లింకుల సాక్ష్యాలను భారత్ బయటపెట్టనుంది. ఉగ్రవాదుల అణిచివేతే ప్రధాన డిమాండ్గా భారత్ చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. ఉగ్రవాదులను భారత్కి అప్పగించడం, ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించడంపై భారత్ డీజీఎంల చర్చలు జరగనున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. చర్చల వివరాలను మధ్యాహ్నం 2:30 గంటలకు రక్షణ శాఖ మీడియాకు వివరించనుంది. కాసేపట్లో భారత్ పాకిస్తాన్ల డీజీఎంఓల స్థాయి చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల డీజీఎంఓలు హాట్ లైన్లో చర్చించనున్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై భారత్ నిలదీయనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఫేక్ ప్రచారంపైన భారత్ నిలదీసే ఛాన్స్ ఉంది. భారత్ పెట్టే డిమాండ్స్ పైనే ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్కు టెర్రరిస్టులతో ఉన్న లింకుల సాక్ష్యాలను భారత్ బయటపెట్టనుంది. ఉగ్రవాదుల అణిచివేతే ప్రధాన డిమాండ్గా భారత్ చర్చలు జరిపే ఛాన్స్ ఉంది. ఉగ్రవాదులను భారత్కు అప్పగించడం, ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించడంపై భారత్ డీజీఎంఓలు చర్చించనున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన చర్చ జరిగే ఛాన్స్ ఉంది. చర్చల వివరాలను మధ్యాహ్నం 2:30 గంటలకు రక్షణ శాఖ మీడియాకు వివరించింది. దీనిపై మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజు. థ్యాంక్ యూ రవి. మొత్తానికి చూస్తున్నాం మనం గత కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో రక్షణ శాఖ మంత్రి, అలాగే సిడిఎస్తో పాటు అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అలాగే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులు, వీరితో పాటు ఎన్ఎస్ఏ అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవల్, సో వీళ్ళంతా కూడా సమావేశమయ్యారు. సమావేశానికి సంబంధించినటువంటి ఒక పక్క చర్చ నడుస్తుంది. మరోపక్క ఇప్పటికే హాట్ లైన్ టాక్స్కి సంబంధించి అంటే భారత్ అలాగే పాకిస్తాన్ డీజీఎంఓలు ఎవరైతే ఉన్నారో అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అంటే రెండు దేశాలకు సంబంధించినటువంటి వీళ్ళిద్దరూ కూడా మరి కాసేపట్లో హాట్ లైన్లో చర్చించుకోబోతున్నారు. చర్చలకు సంబంధించి కూడా ఆల్రెడీ కూడా చర్చలకు సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. భారత తరపున డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్గా అంటే డీజీఎంఓగా ఉన్నటువంటి రాజీవ్ గాయ్ కావచ్చు, అలాగే పాకిస్తాన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అక్కడ ఉన్న డీజీఎంఓ ఆసిఫ్ కపూర్, సో వీళ్ళిద్దరి మధ్య కూడా ఇవాళ ఈ చర్చలు జరగబోతున్న పరిస్థితి మరి కాసేపట్లో. అయితే వాస్తవంగా ఈ చర్చల్లో ఏం చెప్పాలి, దేని మీద మాట్లాడాలి, దేని మీద ప్రధాన అంశంగా ఇరు దేశాలు ఇవాళ చర్చించుకోబోతున్నాయి అనేటువంటి అంశాలు మనం కానీ చూసుకున్నట్లే ఎస్పెషల్లీ రెండు దేశాల మధ్య కూడా సైనిక చర్యకు సంబంధించినటువంటి విషయం ఒకటి, రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించడం ఒకటి, మూడోది వచ్చేసి శాశ్వత పరిష్కార దిశగా భారత్ పెట్టేటటువంటి షరతులు. సో వీటి మీదే రెండు దేశాల మధ్య ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఎస్పెషల్లీ భారత్ కొన్ని షరతులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇచ్చారు, పాకిస్తాన్ నుంచి ఎలాంటి షరతులు కూడా ఉండకూడదు, అలా ఉండకుండా ఉంటేనే మేము ఈ సమావేశంలో పాల్గొంటామని చెప్పేసి కూడా మన వైపు నుంచి సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే భారత్ ఒకటే కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ కాల్పుల విరమణకి సంబంధించి మొన్న ఒక ఒప్పందం జరిగింది. ఎస్పెషల్లీ రెండు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు మాట్లాడుకున్న తర్వాత కాల్పులు విరమణకు అంగీకరించారు. కాల్పులు విరమణిస్తున్నట్టు భారత్ కూడా ప్రకటించింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ దేశ ప్రధానమంత్రి కూడా ఏదైతే ట్రంప్కి చెప్పారు ఈ ఉద్రిక్తత పరిస్థితి తగ్గించారు, సీజ్ ఫైర్ని ప్రస్తుతానికి ఆపేస్తున్నాం, సీజ్ ఫైర్ని కంటిన్యూ అవుతుందని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా అలా ఒప్పందం జరిగిన 3 గంటల్లోనే మళ్ళీ పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. సో ఈ అంశాన్ని ఖచ్చితంగా భారత డీజీఎంఓ ఖచ్చితంగా ఇక్కడ స్పష్టంగా వాళ్ళని నిలదీసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక ప్రకటన చేసిన తర్వాత ఆ ప్రకటన ఆ తర్వాత ఎందుకని కాల్పులు జరపాల్సి వచ్చింది అనేటటువంటి దాని మీద ఖచ్చితంగా భారత డీజీఎంఓ నిలదీసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు పాకిస్తాన్ ఫేక్ ప్రచారం పైన
అంటే పాకిస్తాన్ నిన్నటి నుంచి ఏం చేస్తుందంటే భారత్ మీద మేము యుద్ధం గెలిచాం, భారత్కి సంబంధించినటువంటి సైనిక స్థావరాలని, భారత్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి స్థావరాలని వీటన్నిటినీ కూడా ధ్వంసం చేశామని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా భారత్కి సంబంధించినటువంటివి కొన్ని ఏదైతే ఫైటర్ జెట్స్ని ఇక్కడ కూల్చేశాం, సో రకరకాలైనటువంటి ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీని మీద కూడా స్పష్టమైనటువంటి హెచ్చరికలు పంపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ ఫేక్ ప్రచారానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి మన డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓని కోరేటటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు భారత్ ఏమి డిమాండ్స్ పెట్టబోతోంది అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా కూడా ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వాస్తవంగా ఫస్ట్ పహల్గామ్ మీద దాడి చేసింది వాళ్ళు. పహల్గామ్ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి కేవలం అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టు స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకొని వాటిని డెస్ట్రాయ్ చేసింది. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అందులో 5 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నారు, మరొక 3 ఇంటర్నేషనల్ ఐడెంటిఫై చేసినటువంటి ఉగ్రవాదులు ఉన్నారు. సో ఈ రేంజ్లో భారత్ కేవలం టెర్రరిస్ట్ని మాత్రమే టార్గెట్ చేసింది. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రజల మీద, భారత ప్రజల నివాసాల మీద, ప్రార్థనా మందిరాల మీద, ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసుకుని దాడులు చేయాలని ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా భారత్ తిప్పికొట్టినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఇంకా కూడా ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే భారత్ ఎలాంటి షరతులు పెట్టబడుతుంది అంటే ఇక్కడ ప్రధానంగా భారత్ పెట్టిన షరతులు మనం కానీ చూస్తే ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదం మీదే ఈరోజు చర్చ జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించి అక్కడ ఏవైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, లష్కరే తోయిబా కావచ్చు, అలాగే జైషే మహమ్మద్ కావచ్చు, దీంతోపాటు ఇంకొక 2-3కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటి మీద కూడా నిషేధం విధించాలి. అక్కడ స్థావరాలు ఉండేందుకు అవకాశం లేదు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకూడదు. ఏదైతే టీఆర్ఎఫ్ అంటే ది రెసిస్టెంట్ ఫోర్స్ అని చెప్పేసి ఏదైతే మొన్న పహల్గామ్ దాడులకు మేమే చేసామని చెప్పేసి ప్రకటించుకుందో దాని మీద కూడా నిషేధం విధించాలి. సో వీటన్నిటితో పాటు భారత్ మీద ఏ ఉగ్రవాద దాడి జరిగినా సరే అని అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మా మీద ఏ దాడి జరిగినా సరే మేము దాన్ని యుద్ధంగా భావించేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి ఒక హెచ్చరికని భారత్ నుంచి పంపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా ఒరిజినల్గా ప్రధానంగా ఖచ్చితంగా భారత్ కోరేది ఒకటే, ఉగ్రవాదాన్ని రూపుమాపాలి. కాబట్టి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రోత్సహించకూడదు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు సాయం చేయకూడదు. ఉగ్రవాద స్థావరాలను కూడా పాకిస్తానే డిస్ట్రాయ్ చేయాలి. ఆ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఏ దేశాల్లో వాళ్ళ మీద కేసులు ఉన్నాయో వాటికి అప్పగించాలి. ఎస్పెషల్లీ భారత్కి అప్పగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనే వాటి మీద మాత్రమే ఈరోజు ప్రధానంగా టాక్స్ నడిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉగ్రవాదుల అణచివేతే ప్రధాన డిమాండ్గా భారత్ ఆ దేశ డీజీఎంఓ తోటి మాట్లాడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఉగ్రవాదులను భారత్కి అప్పగించడం, ఇందాక నేను చెప్పినట్టు ఉగ్రవాద సంస్థల మీద నిషేధం విధించడం అనేటువంటి అంశాల మీద కూడా చర్చించేటటువంటి ఛాన్సెస్ ఎంత ఉంది. దీంతోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పైన కూడా ఖచ్చితంగా చర్చలు సాగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద చర్చలు జరగడం అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్కి తిరిగి ఇవ్వడం ఒకటి. ఎందుకంటే ఈ రోజు కూడా కాశ్మీర్ అసెంబ్లీలో పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి నాకు తెలిసి 9 నుంచి 14 అసెంబ్లీ స్థలాలు అలాగే భారత్ ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితి. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్కు తిరిగి ఇవ్వడమా, లేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతూ ఉన్నటువంటి ఈ తీవ్రవాద కార్యకలాపాలు ఏవైతున్నాయో వీటన్నిటిని అణచివేయడమా అనేటటువంటి అంశాల మీద కూడా చర్చించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్కి అప్పగించాలి, దానికి ఉన్నటువంటి పరిస్థితులు, అంతేకాకుండా అప్పగించడంలో ఉన్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి నిర్ణయాలు వీటన్నిటి మీద కూడా చర్చించేటటువంటి అవకాశం ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇవాళ మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటటువంటి ఈ హాట్ లైన్ టాక్స్ తర్వాత ఖచ్చితంగా 2:30 గంటలకి భారత రక్షణ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుంది. మీడియా సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ఏం జరిగింది, అసలు 2 దేశాల మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి, చర్చలు సఫలమయ్యాయా లేకపోతే విఫలమయ్యాయా, సఫలమైతే ఎలాగ వెళ్ళాలి, అలాగే విఫలమైతే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి అంశాలను బట్టి రక్షణ శాఖ ఒక ప్రెస్ బ్రీఫింగ్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే పాకిస్తాన్కి సంబంధించి భారత్ తోటి చర్చలు కానీ సఫలంగానే అయితే ఇప్పటి వరకు కూడా భారత్ తీసుకున్నటువంటి చర్యలు అంటే సైనిక చర్యలు కాకుండా ఇతర చర్యలు ఏవైతున్నాయి అంటే సింధు వాటర్ సంబంధించినటువంటి రీట్రీట్ ఏదైతే ఉందో అదొకటి, దాంతోపాటు వచ్చేసి దౌత్యపరమైన
రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఒకటి, మూడోది వచ్చేసి ఆ దేశంతో ఉన్నటువంటి వాణిజ్యపరమైన సంబంధాలు ఒకటి, అలాగే ఆ దేశం మనతోటి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం అనుకుంటున్నటువంటి సిమ్లా ఒప్పందానికి సంబంధించిన అంశం వచ్చి, సో ఈ అంశాలన్నిటి పట్ల కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఒకవేళ విఫలంగానైతే మళ్ళీ ఏం చేయాలి? దీనికి ఇప్పటికే ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు, మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని మేము అంగీకరించామని చెప్పారు. కాబట్టి సో ఏం జరుగుతుంది అనే దాని మీద అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది. సో మరి కాసేపట్లో ఈ సమావేశం స్టార్ట్ అయ్యి ముగిసిన తర్వాత 2:30కి ప్రెస్ బ్రీఫింగ్ ఉండేటువంటి అవకాశం. అందులో పూర్తి ఆధారాలను, వాస్తవాలను, వివరాలని మన రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు యావత్ దేశానికి తెలియజేసేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ రాజు, మీరు అంటే అటు భారత్ తరఫున వినిపించేటటువంటి వాదనలు, అటు పాకిస్తాన్ వినిపించేటటువంటి వాదనలు కూడా చెప్పారు. కానీ ఎక్కడా కూడా పాకిస్తాన్ అయితే మాత్రం పాటించినటువంటి సందర్భాలు లేవు. మీరు ఇంతకుముందు చెప్పారు, సింధు జలాల ఒప్పందాల విషయం అవ్వచ్చు, లేకపోతే సిమ్లా ఒప్పందం ఏదైతే చేసుకుందో 25 సంవత్సరాలు ఎలాంటి కాల్పులు జరపకూడదు, అలాగే మరో దేశం మధ్యవర్తిత్వం వహించకూడదు అనేటటువంటి నిబంధనలు ఉన్నా సరే పాక్ ఇన్ని సంవత్సరాల్లో కూడా దాదాపు చాలాసార్లు కవ్వింపు చర్యలకు పాల్పడటం, ఉగ్రవాదాన్ని ప్రధానాస్త్రంగా ప్రయోగించడం, ఉగ్రవాద స్థావరాలకు కేంద్ర బిందువుగా పాకిస్తాన్ ఉండటం, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఒక ప్రధానంగా తయారైపోయింది. ముఖ్యంగా ఇప్పుడు పాకిస్తాన్ ముందు ఉన్నటువంటి ప్రధాన అంశం అంటే సింధు జలాల్ని ఏ విధంగా అయినా సరే 75% అక్కడ ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలకి సింధు జలాలు కావాలి. ముఖ్యంగా ఈరోజు చర్చల్లో సింధు జలాలను ఏ విధంగా అయినా సరే రప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయాలా, మా ఆకలి దప్పిలకు తీర్చాలా అనే విధంగా అయితే ప్రయత్నం చేస్తుంది. అయినా సరే ఒకవేళ భారత్ ఒప్పుకున్న పాక్ మాత్రం ఆ కవింపు చర్యలకు పాల్పడుతుంది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునేటటువంటి రకంగా ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది, అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుంది కాబట్టే భారత్ ఈ చర్చలకు ఒప్పుకుందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడితే, మీరు అడిగినటువంటి ఒక పాయింట్ ఏంటంటే సింధు జలాలకు సంబంధించి ఆ దేశంలో ఉన్నటువంటి 75 నుంచి 90% వరకు కూడా రైతాంగం, ఎస్పెషల్లీ సింధు ప్రావిన్స్ కావచ్చు, అంతేకాకుండా పంజాబ్ ప్రావిన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైతులు సింధు జలాలను నమ్ముకునే వ్యవసాయాన్ని మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి. ఈరోజు సింధు జలాలను ఎప్పుడైతే భారత్ ఆపేసిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి ఏదైతే పాకిస్తాన్లో ప్రస్తుతం ఎర్లీ ఖరీఫ్ నడుస్తుంది. సో ఈ ఎర్లీ ఖరీఫ్ అనేది ఎప్పటి నుంచి నడుస్తుంది అంటే ఏప్రిల్ ఎండ్ నుంచి జూన్ ఎండ్ వరకు కూడా, అంటే 3 నెలల పాటు ఇది నడిచేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే జూన్ లేదా జూలై 2nd వీక్ వరకు కూడా ఎర్లీ ఖరీఫ్ అంటాం అనమాట. సో ఈ ఎర్లీ ఖరీఫ్ అక్కడ నడుస్తుంది. సో ఎర్లీ ఖరీఫ్లోనే దాదాపు 46% అక్కడ వ్యవసాయం పండుతుందన్నమాట. సో ఈ వ్యవసాయానికి సింధు జలాన్ని ఇప్పుడు ఆపేయడంతో ఇది ఎర్లీ ఖరీఫ్ మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ సింధు జలాలను తీసుకోవాలి అంటే ఇప్పుడు జరిగేటటువంటి ఈ చర్చలు దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్గం చూపించవు. కారణం ఏంటంటే ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చలు 2 దేశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, అంటే ఓన్లీ సైనిక పరమైనటువంటి అధికారులు మాత్రమే ఈరోజు చర్చిస్తున్నారు. సో సైనిక పరమైనటువంటి అధికారుల చర్చ ఎలా ఉంటుంది, సైనిక చర్యకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సైనిక చర్య లేకుండా ఎలా చూడాలి, కాల్పుల విరమణ ఏంటి, అలాగే సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి 2 దేశాలు సైనికులు అవలంబించాల్సినటువంటి తీరేంటి, వీటి మీద మాత్రమే చర్చ నడుస్తుంది. మీరు చెప్పినట్టు సింధు జలాలకు సంబంధించినటువంటి దాని మీద చర్చ జరగాలంటే 2 దేశాలకు సంబంధించినటువంటి విదేశాంగ కార్యదర్శులు కానీ, 2 దేశాలకు సంబంధించిన విదేశాంగ మంత్రులు కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అప్పుడు ఆ సింధు జలాలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజంగా సింధు జలాలకు సంబంధించిన సమస్య పరిష్కారం కావాలంటే దీనికి ఎవరు ఆ రోజు విట్నెస్ సంతకం పెట్టింది, సింధు జలాలకు సంబంధించి 1960లో జరిగిన ఒప్పందంలో ఎవరు పెట్టారంటే వరల్డ్ బ్యాంక్ పెట్టిందనమాట. సో వరల్డ్ బ్యాంక్ దీనికి విట్నెస్గా ఉంది. సో అవసరమైతే అప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా ఇందులోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ రోజు జరిగేటటువంటి చర్చలు సింధు జలాలు కాదు, కేవలం సైనిక చర్యకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సైనిక చర్యను ఆపాలడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్తతను ఎలా తగ్గించాలి, వీటి మీద మాత్రమే పూర్తి స్థాయిలో చర్చించడం. అలాగే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి అణచివేత, ఇది కూడా సైనికులకు సంబంధించిన అంశం, అంటే ఆ దేశ భద్రతకు సంబంధించిన విషయం, మన దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి సో ఇది కూడా సైన్యం చేతిలో ఉంటుంది. కాబట్టి కేవలం ఉగ్రవాదులు, పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి ఉగ్రవాదం, సో వీటి మీద మాత్రమే ఈరోజు చర్చ జరిగేటటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్కు అప్పగించాలనేటటువంటి విషయం కూడా చర్చించాల్సింది ఎవరితో, ఆ దేశానికి సంబంధించిన విదేశాంగ శాఖతో చర్చించాలి. అప్పుడు ఇరు వర్గాలు ఒప్పందం, అంటే అది అంత ఈజీ అయ్యేటటువంటి పరిస్థితి అయితే కాదు. ఇంకోటి మీరు అడిగింది ఏంటంటే సిమ్లా ఒప్పందానికి సంబంధించి, సో సిమ్లా ఒప్పందాన్ని ఆ దేశం రద్దు చేసుకుంది కాబట్టి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి, అలాగే సీజ్ ఫైర్కి సంబంధించి, అలాగే LOCకి సంబంధించి ఇప్పుడు
అమెరికా జోక్యం చేసుకోగలిగింది. అదే సిమ్లా ఒప్పందం అమల్లో ఉంటే మూడో దేశం జోక్యం చేసుకోకూడదు. కానీ ఈరోజు మూడో దేశం జోక్యం చేసుకునేది అంటే పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల. ఇక మూడో ప్రశ్న మీరు అడిగింది, డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ప్రస్తుతానికి అగ్రరాజ్యానికి ఉన్నాడో అగ్రరాజ్యాది నేతగా ఆయన ముందుకు రావడం, సో అదొక కారణం అయినప్పటికీ కూడా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, ఎస్పెషల్లీ ఎక్కువ మీడియాలో కూడా ఎక్కువగా రాలేదు దానికి సంబంధించి, ఎస్పెషల్లీ పాకిస్తాన్కి సంబంధించి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి డంప్స్ ఉన్నాయి కొన్ని చోట్ల, అలాగే బంకర్స్ ఉన్నాయి కొన్ని చోట్ల. మొన్న మన బ్రహ్మోస్కి సంబంధించినటువంటి క్షిపణి ఒక పర్వతం అంటే ఒక కొండ మీద ఉన్నటువంటి ఏదైతే ఈ అణుస్థావరం మీద దాడి చేసింది. ఈ అణుస్థావరం మీద ఎప్పుడైతే అటాక్ చేసిందో అంటే అది ఒక హెచ్చరికగా మాత్రమే చేసింది, ఇది ఇంకా కూడా బయటికి రాలేదు. నాకు తెలిసి నేషనల్ మీడియాలో 1-2 చోట్ల కనిపించింది. నిన్న అందరికంటే ముందు మనమే దాన్ని ఆ అంశాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి. సో తర్వాత అందరూ కూడా దాన్ని చూసి దాన్ని మళ్ళీ వాళ్ళ ఛానల్స్లో రాసుకున్న పరిస్థితి మనం చూసాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే భారత్ అక్కడ ఉన్నటువంటి అణుస్థావరాలకి సంబంధించినటువంటి వాటిని గుర్తించింది అనేటటువంటి విషయం పాకిస్తాన్కి తెలిసిందో, ఒకవేళ భారత్ కానీ నిజంగా అణుస్థావరాల మీద కానీ మిసైల్స్ ప్రయోగిస్తే అక్కడ డెస్ట్రాయ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది ఆ ప్రాంతం అంతా కూడా. సో దీనివల్ల పాకిస్తాన్కి తీవ్ర నష్టం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడ వాళ్ళు మన న్యూక్లియర్కి సంబంధించినటువంటి డంపింగ్ ప్లేసెస్ మీద అటాక్ చేస్తారేమో, బంకర్స్ మీద అటాక్ చేస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ వెళ్ళి అమెరికాని వేడుకుంటే అప్పుడు అమెరికా ఇందులో జోక్యం చేసుకొని అప్పుడు భారత్ తోటి మాట్లాడి ఇరు వర్గాల మధ్య ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఉద్రిక్తతలు తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ దాన్ని పాకిస్తాన్ ఏం చెప్పుకుంటోంది, అమెరికానే వచ్చి పాకిస్తాన్ అడిగితే అప్పుడు పాకిస్తాన్ ఒప్పుకుంటే మళ్ళీ అమెరికా భారత్తో మాట్లాడి ఈ 2 దేశాల మధ్య సయోధ్య కుదిర్చారు అని చెప్పి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవంగా పాకిస్తాన్ భయపడింది ట్రంప్ కాదు, అణుబాంబులను ఎక్కడ భారత్ తమ దేశంలో ఉన్నటువంటి అణుబాంబు స్థావరాలను టార్గెట్ చేసి పేల్చేస్తుంది అనేటటువంటి భయంతో పాకిస్తాన్ ఎందుకు అంగీకరించింది అనేది ఇక్కడ అందరికీ కూడా స్పష్టమైనటువంటి అంశం. అయితే ఇది తెలియకుండా చాలా మంది ఏమనుకున్నారంటే అమెరికా పెద్దన్న పాత్ర పోషించాడు, అమెరికా అగ్రరాజ్యం కాబట్టి వాళ్ళు చెప్పిన మాట విన్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఇవన్నీ కూడా మనకున్నటువంటి సమాచారాలే. సో వాస్తవంగా అయితే ఏంటి అనేది మధ్యాహ్నం 2:30 గంటలకి తెలిసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్.